ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలను అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీంతో పాటు ఎఫ్ఐఆర్లో పలు కీలక అంశాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఎఫ్ఐఆర్ ప్రకారం జానీ మాస్టర్ 2019 నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న యువ డాన్సర్ ఆరోపించింది. 2019లో ఢీ షోలోని జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. అవుట్డోర్ షూటింగ్ పేరిట చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు పేర్కొంది. అదే సమయంలో సంచలన ఆరోపణలు చేసింది. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని, పలుమార్లు దాడి చేశాడని పేర్కొంది. తన లైంగిక కోరికలు తీర్చడానికి తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించింది. జానీ మాస్టర్ భార్య కూడా తనకు సహకరించేదని, ఆమె కూడా తనపై దాడి చేసిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది బాధితురాలు. షో కోసం ముంబైకి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తనని బెదిరించేవాడని, షూటింగ్కి సంబంధించిన వ్యాన్ వాహనంలోకి కూడా వచ్చి ప్యాంటు విప్పి అసభ్యంగా ప్రవర్తించేవాడని, తనని వేధించాడని బాధితురాలు చెప్పింది. అందరి ముందు అసభ్యంగా శరీర భాగాలను తాకేవాడని, పెళ్లి చేసుకోవాలంటూ మతం మార్చుకోవాలని భార్యతో కలిసి జానీ మాస్టర్ తనని వేధించాడని చెప్పుకొచ్చింది. గత నెల 28న అనుమానాస్పద పార్సిల్ తన ఇంటి ముందు ఉందని, ఇదే నీ చివరి షూటింగ్ అని దానిపై రాసి ఉందని బాధితురాలు పేర్కొంది. తనకు అవకాశాలు లేకుండా చేయడంతో పాటు జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీనిపై నార్సింగ్ పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.